ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం కోటలకే కోట, కొండవీటి కోట గురించి తెలుసుకుందాం. కొండ అంటే అందరికీ తెలుసు, వీడు అంటే తెలియదు కదా. వీడు అంటే నివాస స్థలం. మనం ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, షిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి. ఈ కొండవీడి కోట భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో ఒక అద్భుతమైన చారిత్రాత్మక కోట. గుంటూరు నగరానికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఈ కోట ఉంటుంది. ఈ కోట భూమికి 1700 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ కోట మొత్తాన్ని పర్యటించాలంటే 3 రోజులు టైం పడుతుంది. అందుకని పూర్వకాలంలో కొండవీడి చేంతాడంట అని ఒక సామెత నానుడిగా ఉండేది. ఈ కొండవీడి కోటను రెడ్డి రాజులు రాజధానిగా చేసుకొని 1325 నుంచి 1425 వరకు పరిపాలించారు. 14వ శతాబ్దంలో ఈ కోటను నిర్మించారు. రెడ్డి రాజుల ప్రథముడు ప్రోలయ వేమారెడ్డి అద్దంకి రాజధాని నుంచి కొండవీడికి వచ్చి 1325 నుంచి 1353 వరకు పరిపాలించాడు. 1353 నుంచి 1364 వరకు అనపోతారెడ్డి రాజధాని అద్దంకి నుంచి కొండవీడికి పూర్తిగా మార్చి ఈ కొండవీడిని అభివృద్ధి చేశారు. సుమారు 21 నిర్మాణాలు ఈ కోటపై ఉన్నవి. శత్రు దుర్భేద్యమైన గిరిదుర్గంగా మలిచిన ఘనత అనపోతారెడ్డికే దక్కుతుంది. అతని తమ్ముడు అనవేమారెడ్డి 1364 నుంచి 1386 వరకు రాజ్యాన్ని చేపట్టి కృష్ణా, గోదావరి, విశాఖ జిల్లాను జయించి రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఆ తర్వాత అనపోతారెడ్డి కుమారుడు కుమార గిరిరెడ్డి 1386 నుంచి 1402 వరకు కొండవీడిని ఉదయగిరి నుంచి ఒడిశాలోని కటక్ వరకు విస్తరింపజేశాడు. ఆ తర్వాత అనవేమారెడ్డి కుమారుడు పెద్ద కోమటి వేమారెడ్డి 1402 నుంచి 1420 వరకు పరిపాలించాడు. ఇతని పరిపాలనే స్వర్ణయుగం అంటారు. శ్రీనాథ కవి ఇతని ఆస్థాన కవి. 1420 నుంచి 1424 వరకు చివరివాడైన రాచవేమారెడ్డి పరిపాలనలో అతని అసమర్థత కారణంగా రెడ్డి రాజుల పాలన అంతమైంది. ఆ తర్వాత కొండవీటి రాజ్యం విజయనగర రాజుల హస్తగతం అయింది. రెండు 2000 సంవత్సరాల క్రితం బౌద్ధ నాగరికత ఆనవాళ్ళు కూడా ఇక్కడ కనిపించాయి స్తూపాలుగా. ఈ కోటకి 2 వైపులా మెట్ల దారులు ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రయాణించేది ఘాట్ రోడ్డు. ఈ కొండవీడి పేరు మీద అనేక సినిమాలు వచ్చినాయి. కొండవీడి సింహం, కొండవీటి నాగులు, కొండవీటి రాజా, కొండవీడి దొంగ అని. జగదేవీరుడు అతిలోక సుందరి మూవీలో ఈ కోట మీద ఒక పాట ఉంటుంది. అమ్మయ్య కొండవీడి కొండ ఎంట్రన్స్కి వచ్చేసాం. ఈ పైన ఒక చిరత పులి ఉంది, దానికి తాగు తెగింది. అంతకుముందు ఫుల్ కలర్లో ఉండేది, ఇప్పుడు కలర్ డల్ అయింది. ఇదే గతంలో ఇక్కడ బుకింగ్ ఉండేది, టికెట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కింద ఘాట్ రోడ్ ఎంట్రన్స్లోనే ఇస్తున్నారు. ఒక్కొక్క టికెట్ 30 రూపాయలు మనిషికి. ఇప్పుడు వరకు కొండవీడి కోట చరిత్రను విన్నారు, ఇప్పుడు లైవ్లో దర్శిస్తారు. స్టార్టింగ్లోనే ఒక జీవుడు కనిపించాడు మనకి, ముంగీస, తెలుగులో ఎంటం అంటారు. ఈ రాజుల వైభవాన్ని ఇక్కడ కొండరాతిపై చిత్రంగా గీశారు. ఈ ఘాట్ రోడ్డు మీద కోతులు చాలానే ఉన్నాయి.
ఇక్కడ ఒక చిన్న రాతి మండపం ఉంది ఎంట్రన్స్లో. కొండవీడిలో పార్క్లో ఓసరవెల్లి కొండ జీరో వారు కాకపెట్ట జెర్రిపో తాళజేరి రాజుపై చెప్పింది కోయిల అది కోయిల. కొండపైన చెక్కబడిన ఆంజనేయ స్వామి బొమ్మ. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానమునకు దారి. అప్పటి ఆంజనేయ స్వామి విగ్రహం రాతిపై చెక్కబడిన. ఇక్కడ గర్తమంతుడి విగ్రహం కోతులు వస్తున్నాయని ఆలయానికి గడిపెట్టారు లోపల నుంచి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఈ స్టేజీ ఆ ఎదురుగా కనపడే అరుగులు ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా ఉంది. ఇక్కడ మీటింగులు పెట్టుకోవడానికి ఫంక్షన్లకి బాగుంటుంది. ఇప్పుడు మనం వేమన మండపం దగ్గరికి వెళ్తున్నాం. పండితులకి పామరులకి వేమన పద్యం తెలియని వారు ఉండరు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామి ఇనుర వేమ. ఇదే వేమన విగ్రహం. చేతికి కొద్దిగా డ్యామేజ్ అయింది. వేమన మండపాన్ని దర్శిద్దాం మనం లోనికి వెళ్ళి. ఈ ఎంట్రన్స్లోనే ఒక కాలసర్పం కనపడింది. అది ఒక కప్పను పట్టుకొని భుజిస్తూ ఉంది. అది చూడండి, కొత్త రకంగా ఉంది. నిలువు చారలు ఉన్నాయి ఆ పాము మీద. గతంలో ఎప్పుడు నేను కూడా చూడలేదు ఇలాంటి పాముని. ఈ జాతి పేరు కూడా అర్థం కాలేదు.
ఇక్కడికి వచ్చే పర్యాటకులు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ రాళ్ళల్లో పాములు, తేళ్ళు, కాళ్ళజేర్లు ఎక్కువగా ఉంటాయి. ఇదే వేమన మండపం. ఇది ఒక్కటే కొద్దిగా ఉన్న వాటిలో శిథిలావస్థలో లేకుండా కొద్దిగా నీట్గా ఉంది. ఇక్కడ కొండరాతిపై కూడా ఒక చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం చెక్కబడి ఉంది. ఇదే వజ్రాల కొట్టు అంటారు. ఈ కొండపైన ఉంటుంది. అది 2 అంతస్తులు ఎక్కినట్టు ఉంటుంది. ఇక్కడికి అందరికీ వజ్రాలు దొరుకుతున్నాయి. ఎక్కువ తవ్వకాలు జరిగినాయి ఈ ప్రాంతంలో. ఈ 3 చెరువులు వచ్చే ఎంట్రన్స్లోనే ఉంటుంది ఈ కొట్టు. ఈ ముత్యాల కొట్టు ఎక్కినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ సరీసృపాలు, పాములు ఎక్కువ ఉంటాయి ఈ రాళ్ళ సందుల్లో. అంతా పూర్తి శిథిలావస్థలో ఉంది, అందరూ తవ్వకాలు జరపడం వల్ల. ఇక్కడ ఒక చిన్న గృహ కూడా ఉంది. ఈ చెరువు ముత్యాలమ్మ చెరువు. మైల్ స్టోన్ లాగా ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ. వెదుళ్ళ చెరువు. ఇక్కడ ఎదురు బొంగులు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కోనేరు లాగా చెరువు ఒకటి ఉంటుంది. ఈ మెట్ల కొండ వెళ్ళాలా ఈ చెరువుకి. దీనిపై నుంచి మనకి నెమళ్ళ బురుజు కనపడతా ఉంటుంది. ఇక్కడ పెద్ద ఎన్టీఆర్ కొండవీడి సింహంలో క్లైమాక్స్లో ఉండే వంతెనలాగా ఒకటి ఉంటుంది. అప్పుడులో చిన్నప్పుడు కొండవీడి సింహం అంటే కొండవీడిలో తీశారనుకునేవాళ్ళం. ఈ చెరువులో నిత్యం నీరు ఉంటుంది. 360 రోజులు నీళ్లు పారుతూ ఉంటాయి. దూరంగా బోట్లు ఉన్నాయి. ఆ ఎదురుగా కనిపించేది నెమళ్ళ బురుజు. ఈ కోనేరు పైన నెమళ్ళ బురుజు ఉంటుంది. ఆ కనిపించేది.
ఈ నీటిలో ఉన్న 2 బండరాళ్ళు తాబేలు ముసళ్ళ ఆకారంలో ఉన్నవి. ఆడే ఉండదు. ఇక్కడ ఉన్న 21 నిర్మాణాలలో కొన్ని జట్టి బురుజు, నెమలి బురుజు, సజ్జుమహల్ బురుజు, కిల్లా బురుజు, మిరియాల చుట్టు బురుజు, ఆళ్లవారి బురుజు, రవణ బురుజు, గుర్రపు నాడా బురుజు, బుంగబావి, రెడ్డిగారి భోజనశాల, తారా బురుజు అంటే చుక్కల కొండ, తూర్పు మండపం, యోగి యావన మండపం, ఇలా అన్నీ ఉన్నాయి. ఇదే నేతి కొట్టు పైకి ఎక్కాను నేను. ఇందులో నెయ్యి నిల్వ ఉంచేవాళ్ళు రాత్రుల పూట కాకడాలు వెలిగించడానికి. అల్లదిగో కనిపించే శిఖరానికి ఎక్కారు కుర్రోళ్ళు. కొందరు ఎక్కుతున్నారు, కొందరు మెల్లగా దిగుతూ ఉన్నారు. అది ఎక్కాలంటే చాలా కష్టం, చాలా జాగ్రత్తగా దిగాలి. రెడ్డి గారి భోజనశాల పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఇది ఈ మండపం. ఇక్కడ చెక్కలతో తయారు చేసిన అరుగులు ఉన్నాయి. చాలా పాలిష్డ్గాను, అసలు రాతితో చేసినాయా లేకపోతే చెక్కతో చేసినాయా అర్థం కావట్లేదు. చాలా బాగున్నాయి ఈ 3 అరుగులు. ఇక్కడ గుర్రపు స్వారీ సౌకర్యం కూడా కలదు. నేను కూడా ట్రై చేశాను. ఇంకా 50 రూపాయలు తీసుకుంటారు ఇతను. గుర్రపు స్వారీ అంత ఈజీ ఏం కాదు, కష్టమే. వజ్రాల కొట్టు వద్ద గుర్రపు స్వారీ. ఈ కొండవీడి కొండలో 2 గుర్రాలు ఉన్నాయి స్వారీ చేయడానికి. ఒకటి తెల్లది, ఒకటి ఎర్రది. తెల్లది వచ్చి ఆ చెరువులో గడ్డి మేస్తూ ఉంది. ఈ ఎర్రదాన్ని స్వారీకి ఉపయోగిస్తున్నారు. ఈ రాత్రులు ఈ ఏడే కట్టేస్తారంట, ఒంటరిగానే ఉంటుంటాయి. ఇక్కడ కోతి పిల్లలు నా స్వారీని చూస్తూ ఉంది. तो तीसरे भैया
మసీద్. ఏంటి ఇక్కడ ఒక గది ఉంది, పెద్దది. 3 గదులు ఎంత ఉన్నాయి. ఈ గదుల్లోకి ఎవరు ఇట్లా కటిక చీకటిగా ఉందని ఆయన మనం వెళ్ళి చూద్దాం. మరీ చీకటిగా ఉంది. కుక్కలు కోతులు పాములు ఉంటే తప్పక భయం లేదు. ఇటు నుంచి పగలగొట్టిన ఒక కిటికీ ఉంది. ఇక్కడ ఒక చీకటి గది ఉంది, చాలా భయంకరంగా ఉంది. గుడి నిర్మాణం జరుగుతూ ఉంది. ఏ గుడి అర్థం కాలేదు. ఇక్కడ ఒక మెట్ల దారి ఉంది. ఆ మెట్ల దారికి ఇదే ఎంట్రన్స్ ద్వారం. ఇంకొక మెట్ల దారి వచ్చేసరికి ఆ కొండవీడి నుంచి ఉంటుంది. మన నెక్స్ట్ వీడియో మెట్ల దారి గుండా సపరేట్గా ఒక వీడియో తీసి చూపిస్తాను మీకు. ఈ ఘాట్ రోడ్లో గుండా జాగ్రత్తగా వెళ్తూ ఉండాలా. కొండపై నుంచి రాళ్ళు కొండ చర్యలు ఇరిగి పడుతూ ఉంటాయి. ఈ వానాకాలం అయితే చాలా డేంజరు. ఎక్కువ ట్రాఫిక్ ఉండలేదు కాబట్టి ఇబ్బంది లేదు. ఇక్కడ శని ఆదివారాల్లో
బాగా వస్తూ ఉంటారు జనం. అల్లదిగో ఆ కనిపించే కొండ మీద ఉన్న సట్టు బొల్లిమూర వెంకటేశ్వర స్వామి దేవాలయం. చూసారుగా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.